మహేష్ బాబు గారిది చేస్తా, చిరంజీవి గారిది చేస్తా, చాలా వరకు చేస్తా. ఆయన మూవీ కూడా డబ్బింగ్ చెప్పేవారు. వన్ సినిమాకి మొత్తం ట్రాక్ చెప్పా, అది వాయిస్ వినబడలేదు, డైలాగ్స్ చూస్తూ సినిమా అంతా మ్యాచ్ చేసుకెళ్ళా ఒక 5 రోజులు కష్టపడి. అంటే నువ్వు జస్ట్ నార్మల్ డబ్బింగ్ ఇచ్చా? సేమ్ యాస్టీ చెప్పేసా. ఆయన వచ్చి షాక్ అయ్యాడు, ఎవరు చెప్పారంటే ఫలానా భాస్కర్ అని చెప్పాడు. ఆయన షాక్ అయ్యి తర్వాత ఆయన చెప్పారు. కలిసారా, మాట్లాడారా? ఆ అదృష్టం ఒక్కసారి ఫోటో దిగాను అంతే, అక్కడ వేరే షూట్లో దొరకలేదు అటువంటి అదృష్టం. మై ఫేవరెట్ హీరో, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మహేష్ బాబు గారు, కృష్ణ గారి ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్. వస్తుంది దేనికైనా టైం వస్తుంది చెప్పాగా. నార్మల్గా భాస్కర్ అంటే జబర్దస్త్లోకి వచ్చాక కూడా బ్రో, బుల్లెట్ భాస్కర్ కొంచెం డౌన్ఫాల్ అయ్యి మధ్యలో కొంచెం డౌన్, అంటే జనాల నుంచి వాటి నుంచి కొంచెం దూరం అయ్యి డౌన్, అంటే ఫేమ్ పరంగా కొంచెం జనాలకు దూరం అయ్యారు. ఎందుకు, రీజన్ ఏంటి బ్రో? అట్లా ఏం ఉండదు బ్రో. నాకు ఒక విషయం చెప్తా సీరియస్గా. నీ పేరేం పేరు ఇప్పుడు? యాంకర్ శివ. రేపు పొద్దున్న మెగాస్టార్తో చిరంజీవి గారితో సినిమా చేసావు, సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, నిన్ను యాంకర్ శివ అంటారా, శివ 2 అంటారా? యాంకర్ శివ పేరు ఒకసారి వస్తుంది, దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి తప్ప డౌన్ఫాల్ హైఫాల్. మనం ఏమైనా పెద్ద పెద్ద హీరోలు, ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇండస్ట్రీ కదా బ్రో. ఏం కాదు, వన్స్ పబ్లిక్ మనసులో పేరు వచ్చిందంటే అది జీవితాంతం ఉంటుంది, దాన్ని మంచిగా కాపాడుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఇప్పుడు బయట ఎప్పుడు వినలే ఇలాంటివి, అసలు పట్టించుకోను. మామూలు పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోను. నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతా అంతే. ఎవరి మాట విన్ను, ఎవరిని ఖాతరు చేయను. ఈ విషయం మా జబర్దస్త్లో ఎవరడినే చెప్తాను నేను.